మకర సంక్రాంతి శుభాకాంక్షలు గైస్. సో 4 ఇంకా ఆఖరి అవెంజర్స్ డూమ్స్డే టీజర్ వచ్చేసింది. బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదామా? మరి బ్రేక్డౌన్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కొత్త అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, వీడియో చూసే ముందు చేస్తారా లేదా చూసాక చేస్తారా మీ ఇష్టం. అలానే ప్రీవియస్ టీజర్స్ మీద బ్రేక్డౌన్ చూడాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో అవ్వగానే అవి చూడండి. సో ఎక్స్మెన్ టీజర్లో యాక్షన్ మోడ్ లేకపోయినా ఈ టీజర్లో మనకి కొంచెం స్టఫ్ ఇంకా హిడెన్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఓపెనింగ్ సీన్తో స్టార్ట్ చేస్తే అందులో షూరీని అరాకిస్లో చూపిస్తారు. పాల్ అట్reides కలవడానికి వచ్చినట్టుంది. సో షూరీ వెళ్ళే డైరెక్షన్లో చూస్తే ఏం లేదు, కానీ నెక్స్ట్ క్లిప్లోనే టాలుకనల్స్ని కూడా అదే ఎడారిలో చూపిస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అక్కడ ఒక ఫోర్ట్రెస్ కూడా కట్టుంది. కానీ బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్లో టాలుకనల్స్ నీటి బయట బతకలేరని చెప్పారు. అయితే వాళ్ళు ఎందుకు ఎడారిలో ఒక రాజ్యం కట్టారు? ఇఫ్ యూ రిమెంబర్, షూరీ టాలుకన్ నుండి ఎస్కేప్ అయ్యాక నామోర్ తన ప్రజలకు ఒక మోటివేషన్ ఇస్తాడు టు అటాక్ వకాండా. కానీ మధ్యలో హీ సేస్ టాలుకన్ విల్ నాట్ మూవ్ అవుట్ అగైన్. అంటే దీనికన్నా ముందు కూడా వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారు డ్యూ టు రీజన్స్ అన్నోన్. సో అలా ఈసారి కూడా ఏదో జరగడం వల్ల టాలుకనల్స్ ఈ ఎడారికి మైగ్రేట్ అవుతారు. బట్ అగైన్ ద క్వశ్చన్ రైజెస్, వై డెజర్ట్ విచ్ వీ వుడ్ థింక్ ద లాస్ట్ ప్లేస్ దే వుడ్ మైగ్రేట్ టు? నాకు తెలిసి ఈ అనివార్య కారణం ఇన్కర్జన్స్ అయ్యి ఉండొచ్చు, అండ్ దానివల్ల ఓషన్ బాడీలో క్రైసిస్ క్రియేట్ అవుతుంది విచ్ ఫోర్సెస్ టాలుకనల్స్ టు మూవ్ అవుట్. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో సినిస్టర్ స్ట్రేంజ్ యూనివర్స్లో స్టార్ట్ అయిన ఇన్కర్జన్ ఎర్త్ 616 వరకు చేరినట్టుంది. దిస్ ఈస్ హౌ ఇన్కర్జన్స్ వర్క్. ఎప్పుడైతే రెండు ప్యారలల్ ఎర్త్స్ ఒకటే ఫిజికల్ స్పేస్ని ఆక్యుపై చేస్తాయో రెండు ఎర్త్స్ కొలైడ్ అయ్యి స్ట్రాంగర్ ఎర్త్ బతికే ఛాన్సెస్ ఉంటాయి, లేదా రెండు డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇప్పుడు అర్తే ఎందుకని మీలో చాలా మంది డౌట్ రావచ్చు. వేరే ప్లాన్స్ లేవా అంటే, మార్వెల్ కాస్మాలజీలో ఎర్త్ ఈజ్ ఎ నెక్సస్ వరల్డ్, ఎక్కడైతే రియాలిటీ ఆల్టరింగ్ ఈవెంట్స్, మల్టిపుల్ కాస్మిక్ ఫోర్సెస్ అన్ని ఎర్త్లోనే హోస్ట్ అవుతాయి. సింపుల్గా ఎర్త్ ఒక ప్రెషర్ పాయింట్ అనుకోండి. అందుకే ఇన్కర్జన్స్లో ఎప్పుడు ఎర్త్ ఈజ్ ద ఫస్ట్ ప్లానెట్ టు గెట్ ఎఫెక్టెడ్. మళ్ళీ షూరీ మొదటి సీన్ దగ్గరికి వస్తే తన సూట్ కూడా అప్గ్రేడ్ అయింది. ప్యాంథర్ షేప్లా గోల్డెన్ కార్వింగ్స్, లాస్ట్ సూట్లో సిల్వర్ క్రౌన్ ఉంటే ఇప్పుడు గోల్డ్ ఉంది. కొత్త బ్లూ టీల్ యాక్సెంట్ సైడ్లో యాడ్ చేసుకుని ఉంది. ఈ బ్లూ యాక్సెంట్స్ ఉన్నాయి కదా, ఇవి టాల్కన్ టెక్ అయి ఉండొచ్చు. బికాస్ బ్లాక్ ప్యాంథర్ 2 క్లైమాక్స్కి వకాండన్స్ ఇంకా టాల్కన్స్ మిత్ర దేశాలు అవుతాయి. సో టెక్ షేరింగ్ ఈజ్ అ కామన్ థింగ్. దెన్ అదే సీన్లో మన ఫేవరెట్ హనుమాన్ భక్తుడు ఎంబాకుని కూడా చూపిస్తారు, అండ్ వాడికి కూడా ఒక మంచి సూట్ చేశారు విత్ టాల్కన్ యాక్సెంట్స్. దెన్ నెక్స్ట్ సీన్లో టాల్కనల్స్ని కూడా చూపిస్తారు, అండ్ వీళ్ళని చూస్తే అవతార్ ఫైర్ అండ్ డాష్లో ఇంటర్వెల్ ముందు స్పైడర్ సిచ్యువేషన్లా ఉంది. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ వాటర్ ఆక్సిజన్ మాస్క్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ స్కిన్ కలర్ కూడా నార్మల్ స్కిన్తో పాటు కొంచెం బ్లూ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది. కానీ వకాండా ఫర్ ఎవర్ గుర్తుంటే టాల్కనల్స్ వాటర్ లోపల ఉన్నప్పుడు వీళ్ళ స్కిన్ కలర్ నార్మల్గానే ఉంటుంది, బికాస్ దే గట్ ప్రాపర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. అండ్ ఎప్పుడైతే నీటి బయట వస్తారో దే టర్న్ బ్లూ. కానీ ఇక్కడ దే కైండ్ ఆఫ్ స్టక్ ఇన్ బిట్వీన్. ఇలా కూడా వచ్చు దట్ ఇన్కర్జన్ తర్వాత వాళ్ళ ప్లేస్లో మొత్తం వాటర్ పోవడంతో వీళ్ళు ఎడారికి షిఫ్ట్ అయినట్టున్నారు, అండ్ అక్కడ ఏళ్ళు తరబడి ఉండి ఆ కొత్త నేచర్ని అడాప్ట్ చేసుకున్నారు. బట్ స్టిల్ బ్రీతింగ్కి వాళ్ళ ఆక్సిజన్ మాస్క్ వేసుకుని ఉన్నారు. అందుకే వాళ్ళ ఫేస్ కొంచెం స్కిన్ టోన్లో ఉన్న మిగతా బాడీ మొత్తం ఇంక్లూడింగ్ ఇయర్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. తర్వాత సీన్కి వస్తే నేమోని కూడా చూపించారు విత్ ఎ గుడ్ బియర్డ్ లుక్. తన థ్రోన్ కూడా ఇక్కడ డిఫరెంట్ ఉంది. వకాండా ఫర్ ఎవర్లో ఆ ఓపెన్ మౌత్ స్కెల్టన్ షార్క్ లాంటి థ్రోన్ ఉంటే ఇక్కడ ఒక సింపుల్ చైర్ పెట్టేశారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఐ మీన్ లిటరలీ మొత్తం హోప్లెస్గా కనిపిస్తున్నాడు మనోడు. వకాండా ఫర్ ఎవర్లో ఉన్న జోష్ కనిపించట్లేదు. మేబీ ఈ ఎడార్లో సెటిల్ అయ్యాక చాలా టాల్కన్స్ చనిపోయినట్టున్నారు, అండ్ యాజ్ దేర్ కింగ్ తను ఏం చేయలేకపోతున్నా అన్న గిల్ట్ ఫీలింగ్తో ఉన్నట్టున్నాడు. ఈవెన్ తన స్పియర్ డిఫరెంట్ ఉంది. అంటే లాస్ట్ మూవీలో సూర్య ఆ వుడెన్ స్పిన్ బ్రేక్ చేసేస్తుంది, సో ఈసారి వైబ్రేనియం స్పియర్ చేసుకున్నట్టు ఉన్నాడు. ఈవెన్ తను వకాండా ఫర్ ఎవర్లో వేసుకున్న పియరింగ్స్ ఏమి ఇక్కడ లేవు. వ్యాంపైర్లా హై కాలర్ జాకెట్ వేసుకున్నాడు. ఇది నాకు తెలిసి వకాండా ఫర్ ఎవర్ క్లైమాక్స్ ఫైట్లో షూరీ నామర్ బ్యాగ్ మీద ఒక పెద్ద బ్లాస్ట్ చేయడంతో తన బ్యాగ్ చాలా బాగా డ్యామేజ్ అవుతుంది. దాన్ని కవర్ చేయడానికి వేసుకున్నట్టు ఉన్నాడు. దెన్ ఈ సీన్లో ఎంబాకు బెన్ని కలిసి వకాండా కింగ్ అని తనని తాను ప్రెజెంట్ చేసుకుంటాడు. మర్చిపోతే షూరీ వకాండా ఫర్ ఎవర్ క్లైమాక్స్ లో బ్లాక్ ప్యాంథర్ మ్యాంటిల్ హ్యాండిల్ చేసుకుంటుంది. షూరీ వకాండా మొత్తాన్ని ఎంబాకు రెస్పాన్సిబిలిటీ చేస్తుంది. ఆల్సో ఇక్కడే బెన్ని చూస్తే ఫైనల్ తన బియర్డ్ ని ట్రిమ్ చేసుకున్నాడు. దెన్ ఈ టీజర్ ఎండ్ అయ్యేది వీళ్ళందరూ ఒక వకాండన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతున్నట్టు. ఫన్ ఫ్యాక్ట్, అవెంజర్స్ డూమ్స్డే ఒక టీం బెహ్రెయిన్ డెజర్ట్స్ లో షూటింగ్ చేశారు, అండ్ ఈ టీజర్ లో ఆ డెజర్ట్ సీన్ ఈ లొకేషన్ లోనే తీశారు. బికాస్ బెహ్రెయిన్కి వెళ్ళిన ఆ టీంలో ఎంబాకు, షూరీ, నామోర్ ఇంకా బెన్తో పాటు షాంగ్చి, శామ్ విల్సన్ గోస్ట్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఆల్సో బ్యాక్ టు బెన్ సీన్. ఇక్కడ సరిగ్గా గమనిస్తే బెన్ ఒక్కడే ఉన్న ఈ షాట్ జస్ట్ బెన్నే కాదు, బెన్ పక్కన ఉన్న స్పేస్ ని కూడా ఫోకస్ ఎక్కువ చేస్తుంది. సో ఛాన్సెస్ ఆర్ దేర్ దాట్ ఈ సీన్ లో బెన్ పక్కన ఈ బెహ్రెయిన్ ట్రిప్ లో ఉన్న వేరే సూపర్ హీరో క్యారెక్టర్ ఇక్కడ ఉండొచ్చు.
మనల్ని ఎర్రిపప్పులు చేయడానికి ఈ సీన్లో ఆ క్యారెక్టర్ని కట్ చేసి ఉంటారు. బికాస్ టీజర్ టైటిల్ ఏమో ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా వకాండన్స్ అని ఉంది. ఆల్రెడీ టాల్కన్స్ అని చూపించారు, ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని ఎందుకు చూపించడం అని ఈ టీజర్లో వాళ్ళని లేపేసినట్టున్నారు. సో ఈ టీజర్ వచ్చాక రూసో బ్రదర్స్ వాళ్ళ ఇన్స్టాండ్లో సెపరేట్గా టీజర్ని వదిలేరు. కానీ ఆ పోస్ట్ డిస్క్రిప్షన్లో ఇప్పటిదాకా చూసినవన్నీ టీజర్సో ట్రైలర్సో కాదు అని డిస్క్రైబ్ చేశారు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ పోస్ట్ని డిలీట్ కూడా చేశారు. సమ్ వన్ వాజంట్ హ్యాపీ. సో ఇప్పుడు దాకా బ్రేక్ డౌన్ చేసిన అన్నింటిని కలిపి మళ్ళీ బ్రేక్ డౌన్ చేయాలి. ఏం పర్లేదు, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఈ వీకెండ్ టీజర్ సాగా ఫైనల్లీ ఎండ్ అయింది. ఇంకా మార్వెల్ ఫ్యాన్స్ ఈ టీజర్స్ని థియేటర్లో చూడడానికి అవతార్ 3 టికెట్స్ కొనే అవసరం ఏం లేదు. సో నాకు తెలిసి ఇంకొక ఫైనల్ ట్రైలర్ని మూవీ రిలీజ్ అయ్యే ముందు వదులుతారు. ఐ మీన్ ఈ యంగ్ అవెంజర్స్ని ఇంకా సరిగా చూపిలే, అసలు డాక్టర్ డూమ్నే చూపిలే. సో నో డౌట్ ఒక ట్రైలర్ అయినా పడుతుంది. ప్లస్ ఈ 4 టీజర్స్లో ఈ టైం అని పెట్టారు, డూమ్స్డే కౌంటౌన్ విచ్ ఎండ్స్ ఆన్ December 18, 2026. అంటే ఇంకా 11 months ఉంది. సో వీ గాట్ టైమ్. సో దీంతో నా బ్రేక్ డౌన్ ఫినిష్ అయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ కొత్త అయితే